హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. అసలు ఎటువంటి మసాలాలు ఉపయోగించకుండా హైదరాబాద్ ఫేమస్ రెసిపీ బగారా బెంగన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ రెసిపీని చేసుకున్నట్లయితే రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ కర్రీని చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పల్లీలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పొడి అందుబాటులో ఉండడం వలన కొబ్బరి పొడిని వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి కొబ్బరి, నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయండి. అవి రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పూర్తిగా చల్లారేసరికి అవి బాగా వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ముందు మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని గ్రేవీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఈ గ్రేవీ పేస్ట్ తోటి కూర రుచి మరింత పెరుగుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెతోటి నీళ్ళని తీసుకుని అందులోకి 1 స్పూన్ పాలను వేసుకోవాలి. వంకాయలు నల్లబడకుండా ఉండడం కోసం ఇలా పాలనైనా వేసుకోవచ్చు, లేదా ఉప్పునైనా వేసుకోవచ్చు. ఈ కర్రీని చేయడం కోసం నేను 10 లేత తెల్ల వంకాయలను తీసుకున్నానండి. వంకాయలు ఎంత లేతగా ఉంటే కర్రీ అంత తొందరగా రెడీ అవుతుంది. వంకాయలకు ఉండే ముచ్చుకలను కొద్దిగా కట్ చేసుకుని అడుగు భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఘాట్లను పెట్టుకుని లోపల ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పాలు పోసిన నీళ్ళల్లోకి ఈ వంకాయలను వేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలను కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ముందుగా మనం వంకాయల్ని ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. అందుకోసం నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వంకాయలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే వంకాయలు మాడిపోకుండా అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి. వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నట్లయితే ఇవి త్వరగా వేగుతాయి. ఈ వంకాయలు ఒక 90% వేగితే సరిపోతుంది. ఇలా వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్పైస్ పౌడర్స్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన పల్చటి చింతపండు రసాన్ని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకుని కలుపుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసుకున్నట్లయితే ఈ గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా కర్రీలో ఆయిల్ రిలీజ్ అయినట్లయితే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. అయితే ఈ కర్రీని అన్ని ఐటమ్స్లోకి అంటే రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే తీసుకునేలా కావాలంటే కొద్దిగా వాటర్ని వేసుకుని కొంచెం పల్చటి గ్రేవీలా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకున్నట్టయితే గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వంకాయలు చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా రెడీ చేసుకుంటే ఈ కర్రీని
రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చండి. అసలు ఎక్కడ మసాలాలు ఉపయోగించకపోయినప్పటికీ మనం వేసిన గ్రేవీ పేస్ట్ కారణంగా ఈ కూర రుచి చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్‌గా ఈ బగారా బైంగన్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.